హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లంపూర్. ఈరోజైతే మన మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే తులసి పూజని ఈజీగా ఎలా చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి పూజ చేసుకోవాలని అయితే ఉంటుందండి. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్లకి అయితే ఓకేనండి, టైం ఎక్కువ తీసుకున్నా కానీ పర్లేదు. కానీ జాబ్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా కష్టము, వాళ్ళకి పూజ చేసుకోవాలని ఉంటుంది కానీ టైం అవుతూ ఉంటుంది జాబ్కి. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఏమీ లేదండి, సింపుల్గా మనము పూజ అనేది ఎంత తొందరగా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. చూడండి నేను ఎలా చేసుకుంటున్నాను అనేది. ఒక ప్లేట్ తీసుకోండి, అందులో దీప ప్రమిద ఉంటుంది కదండి, దాంట్లో అయితే 3 ఒత్తులతోటి ఒక ఒత్తి చేసేసుకోండి. దానికి పసుపు కుంకుమ పెట్టేసుకొని గంధం పెట్టుకొని ఆయిల్ పోసి దాన్ని అయితే రెడీ చేసి పెట్టుకోండి. అలాగే పువ్వులు, ఇంత పెద్దగా ఆర్భాటం అయితే ఏం పెట్టుకోకండి, ఒక 3-4 పువ్వులతోటి ఇలా చేసేసుకోండి. అలాగే నైవేద్యం ఆ రోజు ఏం పెట్టాలనుకుంటున్నారో కూడా అదైతే ఒక చిన్న కటోరలే కానీ లేకపోతే పండ్లు అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. వీలుంటే నైవేద్యం చేసుకోండి, లేదంటే ఇంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయి, అలాగే కిస్మిస్లు అయినా లేకపోతే బెల్లము పచ్చిపాలు ఫ్రూట్స్ ఏ ఉన్నా కానీ పెట్టేసేసుకోండి. ఆ తర్వాత అవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని అవన్నీ ఒక్కసారి తీసుకొచ్చుకోండి. ఎక్కువ టైం అటు ఇటు తిరగకుండా ఒకటేసారి ఒక ప్లేట్లో పెట్టుకొని వచ్చారంటే అయిపోతుంది. ముఖ్యంగా అయితే తులసమ్మకి నీళ్ళు పోయాలండి. సూర్య నమస్కారం చేసుకొని తులసి కోటకి నీళ్ళు పోస్తే మనకి హెల్త్కు మంచిది, అలాగే మనము చెట్టుకు నీళ్ళు పోసినట్టు కూడా ఎంతో పుణ్యం అండి. అలా చేస్తే మాత్రం మన హెల్త్ కూడా చాలా మంచిది. తులసమ్మ కాడ అలా కూర్చొని అలా నించొని నీళ్ళు పోయడం కూడా మన హెల్త్కి, మనకు ఆ తులసి నుండి వచ్చే ఆ వాసనే కానీ అన్ని మంచి ఔషధ గుణాలు ఉన్న తులసి కదండి. అందుకనే మన శరీరానికి కూడా చాలా మంచిది. నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందండి తులసి పూజ చేసుకోవడం వలన. ఇలా అయితే తులసి వేసుకునే కాడ, మనం దీపాలంకరణ చేసుకునే కాడ అయితే కొంచెం పసుపు రాసుకొని కుంకుమ పువ్వులు పసుపు కుంకుమ పెట్టేసుకొని దీప ప్రమిద పెట్టుకొని దీపారాధన అయితే చేసుకోండి. అలాగే నైవేద్యం సమర్పణ చేసుకోండి. పూజ చేసుకునేటప్పుడు పండ్లు పెడితే మాత్రం కొంచెము కట్ చేసి పెట్టుకోండి. అలా పెడితేనే మనకి ప్రసాదం అనేది సంపూర్ణంగా అని అంటూ ఉంటారండి, అందుకనే చెప్తున్నాను. ఆ తర్వాత ధూపం వేసేయండి. ఆ తర్వాత ఆరతిచ్చుకోండి. కొంచెం అక్షంతలు వేసేసుకొని అమ్మవారిని తులసమ్మని అయితే ఆశీర్వాదం అయితే తీసుకోండి. ధూపం ఆగ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి అని, నైవేద్యం సమర్పయామి అని చెప్పుకొని అక్షంతలు వేసేసుకొని నమస్కారం అయితే చేసుకున్న తర్వాత హారతి తీసుకోండి. ఇంతేనండి, సింపుల్గా మనకి ఇది 5 మినిట్స్లో అయిపోతుందండి, అంతకంటే ఎక్కువైతే పట్టదు. ఏ ఆర్భాటానికి అయితే పోకండి. ముగ్గు వేసుకున్నా సింపుల్గా వేసుకోండి, పూలతోటి అలంకరణ కూడా సింపుల్గా చేసుకోండి. ఇంతేనండి. థ్యాంక్ యూ.